వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గురువారం తెనాలిలో వృద్ధులకు, దివ్యాంగులకు ఉపకరణాలు, సహాయ పరికరాలు ఉచిత పంపిణీ గుర్తింపు శిబిరం నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘం మరియు విభిన్న ప్రతిభావంతులు టీజీ మరియు అలింకో వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహకారంతో వయోవృద్ధులకు, దివ్యాంగులకు ఉపకరణాలు మరియు సహాయ పరికరాల ఉచిత పంపిణీ గుర్తింపు శిబిరాన్ని గురువారం కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. వయోవృద్ధులకు మరియు దివ్యాంగులకు ఉపకరణాలు, సహాయ పరికరాలు అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రెండు రకాలుగా సర్వీసెస్ అందించబడతాయి. ఒకటి దివ్యాంగులకైనటువంటి ఒక కేటగిరీ, రెండవ కేటగిరీ ఏంటంటే 60 సంవత్సరాలు పైబడినటువంటి ఈ కేటగిరీ. ఈ రెండు కేటగిరీలకు సంబంధించి వాళ్ళకు అవసరమైన పరికరాలు, అలాగే ఇతరత్ర అవసరమైనటువంటి ఒక వాటిని ఆ పనిముట్లు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళకు అవసరమైనటువంటి ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మీరు ఎవరైతే వచ్చారో మిమ్మల్ని అందరినీ ఒక డాక్టర్ల బృందం ఉంది ఇక్కడ. మీకు ఎటువంటి డిజేబిలిటీ ఉంది, దానికి ఎలాంటి పరికరాలు కావాలి, ఎలాంటి వస్తువులు కావాలి, ఏమిస్తే ఇంకా మీరు మీ అంతటా మీరు చేసుకోక పనులు అనేటువంటి విషయాన్ని ఈరోజు గుర్తించి అవి సెలక్షన్ కార్యక్రమాలకి వెళ్ళి మళ్ళీ అవన్నీ కూడా మీకు సరిపడా అవన్నీ చేయించి ఒక నెల 2 నెలల లోపల మళ్ళీ ఇక్కడే బహుశా ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం పెట్టి గౌరవ ప్రజాప్రతినిధులైనటువంటి మంత్రివర్యులు, అలాగే చైర్పర్సన్స్, కౌన్సిలర్స్, అలాగే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు వాళ్ళ యొక్క సమక్షంలో, అలాగే ఆ రోజు వీలైతే జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే ఈరోజు అసెస్మెంట్ ఏదైతే ఉందో ఆ అసెస్మెంట్ ఆ ప్రకారంగా పరికరాలన్నీ కూడా తయారు చేయించి ఆ పరికరాలను మళ్ళీ మీకు తిరిగి ఇక్కడే ఇచ్చి వాటిని ఫిట్ చేయించి మీరు చక్కగా నడవగలిగే విధంగా, చక్కగా చూసే విధంగా, చక్కగా వినే విధంగా ఆ పరికరాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే మీకు చక్కగా ఏర్పాట్లు చేయబడ్డాయి. కూర్చోండి చక్కగా. అలాగే నడవలేని వాళ్ళు కానీ రాలేని వాళ్ళు ఉంటే కనుక సహాయకంగా మా స్టాఫ్ రూమ్లో పెట్టాం. వీల్ చైర్స్ ఉన్నాయి, అలాగే డ్రింకింగ్ వాటర్ ఉంది. చక్కగా కూర్చోండి. ఒక హెల్పర్ వస్తారు, మీకు అసిస్టెంట్ వస్తారు. ఒకవేళ రాలేని వాళ్ళకి ఉంటే కనుక మీ దగ్గరికి వచ్చి మీ యొక్క వివరాలు సేకరించి మీతోనే మీకున్నటువంటి అన్ని విషయాలు విని అసెస్మెంట్ అవతల చేస్తారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అలింకో అథారిటీ సువర్ణ, 27వ వార్డు కౌన్సిలర్ అరుణ, మంత్రి నాదెండ్ల మనోహర్, ఓఎస్టీ యేసురత్నం, తెనాలి కొల్లిపర ఎంపీడీఓలు అత్తోట దీప్తి, విజయలక్ష్మి, వైద్యులు, పురపాలక మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఉండొద్దు చేపడుతున్నాయి. ఈ పీడీ గారు మరి సభకు ముఖ్య అధ్యక్షుడిగా మున్సిపల్ కమిషనర్ గారిని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. కూడా యాడ్ చేసి ఇవ్వండి. లేని వాళ్ళు మర్చెంట్ కార్డు, ఆధార్ కార్డు ఉండే విధంగా చూస్తాం. ప్రతిభావంతులకి మన ప్రభుత్వం ద్వారా కొన్ని స్కీమ్స్ అందుతున్నాయి. ట్రైసైకిల్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, హీరింగ్ మిషన్స్ కానీ, అదేవిధంగా కొన్ని ల్యాప్టాప్స్ పిల్లలు చదువుకునే పిల్లలకి కూడా డిగ్రీ ఆ పై తరగతులు చదువుకునే పిల్లలకి ల్యాప్టాప్స్, అదేవిధంగా డెఫ్ అండ్ ఎమ్ వాళ్ళకి టచ్ ఫోన్లు, ఇలాంటివన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఉచితంగా బిలో పావర్టీ లైన్ వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇంకొక కొత్త స్కీమ్ ఏంటంటే బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్. ఇవి ముఖ్యంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అందజేయబడతాయి అలింకో సంస్థ ద్వారా. వీటికి మ్యాచింగ్ గ్రాంట్తో పని లేకుండా 57,000 కాస్ట్తో ఉండే ఈ బ్యాటరీ ఆపరేటెడ్ 80% అబౌవ్ డిజేబిలిటీ ఉన్న
60 సంవత్సరాల లోపున్న డిజేబిలిటీ పర్సన్స్ అందరికీ కూడా వాళ్ళు ఉచితంగా అందజేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. దివ్యాంగులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ పర్సనల్గా ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. కొంతమంది అవసరం లేదన్నారు, కొంతమంది వచ్చారు. అదేవిధంగా మా వెల్ఫేర్ అసిస్టెంట్లు అందరూ కూడా ఈ క్యాంపుకి రావడం జరిగింది. ఎవరు వచ్చారు అనేది ఐడెంటిఫికేషన్ కోసం ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న ఏడీ గారికి, అదేవిధంగా ఇంత చక్కగా ఏర్పాట్లు చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, సహాయ సహకారాలు అందించిన మన గౌరవ మంత్రి గారి పేషీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే కుట్రపూరిత చర్య అని అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం అన్నారు. భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి ఆర్థికంగా భారతదేశం ప్రపంచంలో ఒక మంచి దేశంగా ముందుకు వెళుతుంది అనే ఉద్దేశంతో చైనా, పాకిస్తాన్ యొక్క కుతంత్రాలు అన్నీ కలిపి ఉగ్రవాద ప్రేరేపిత దాడులకు పాల్పడుతున్నాయన్నారు. భారత్పై అన్యాయంగా దాడులకు పాల్పడితే అంతకు 100 రెట్లు మూల్యం చెల్లిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, పాకిస్తాన్ ఉనికి కూడా లేకుండా చేయగల సత్తా భారత్కు ఉందన్నారు. దానికి తగ్గట్టుగా మన సైన్యంలో ఉన్నటువంటి మహిళా సైనిక అధికారులు ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల యొక్క స్థావరాల మీద 9 చోట్ల మెరుపు దాడి చేసి 90 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టడం అనేది నిజంగా భారతీయులుగా మనందరం కూడా గర్వించాలన్నారు. భారతదేశం జోలికి వచ్చినా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల జోలికి వచ్చినా మేము ఊరుకోం అనే దాంట్లో పాకిస్తాన్కి ఒక గట్టి దెబ్బగా, పాకిస్తాన్ యొక్క ఉనికినే దెబ్బతీసే విధంగా ఏదైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని సమూలంగా మట్టుపెట్టే దాంట్లో సైన్యం చేస్తున్నటువంటి విరోచితమైనటువంటి పోరాటానికి మనందరం కూడా మద్దతు తెలపాలన్నారు. ఈ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా సోదరభావంతో మెలగాలని, ఉగ్రవాదుల యొక్క ఉచ్చులోకి ఎవరు కూడా మనం వెళ్ళకూడదని మరోసారి మోదీకి పూర్తిగా అండగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఇన్ని సంఘటనలు జరిగినా ఓర్పుగా సహనంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కాశ్మీర్ పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశానికి సంబంధించినటువంటి పర్యాటకుల్ని, హిందువుల్ని ఏరి 29 మందిని వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ముందే నిర్దాక్షిణ్యంగా ఏ విధంగా కాల్చి చంపారో మనం చూసాం. మన దేశంలో వాళ్ళే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి మానవతావాదులందరూ కూడా ఎంతో బాధపడ్డారు. ఎంతోమంది ఖండించారు ఈ సంఘటనని. ఏదైతే భారతదేశంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలి, ఈ దేశంలో అశాంతిని రగిల్చాలి, హిందూ ముస్లింల మధ్యలో గొడవలు పెట్టే విధంగా ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఏదైతే వాళ్ళు అన్యాయంగా కాల్చి చంపారో, మన దేశంలో ఉన్నటువంటి హిందువులు, ఇటు ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఒక మంచి వాతావరణంతో, మంచి మనసుతో ఉండేవాళ్ళు. కాబట్టి జరిగినటువంటి సంఘటనని ఇదొక కుట్ర, భారతదేశం యొక్క ప్రతిష్టని దెబ్బతీయటానికి, ఆర్థికంగా ఈ భారతదేశం ప్రపంచంలో ఒక మంచి దేశంగా ముందుకెళ్తుంది అనే దాంట్లో చైనా యొక్క కుతంత్రాలు, పాకిస్తాన్ యొక్క కుతంత్రాలు ఇవన్నీ కలిపి ఉగ్రవాదులను ప్రేరేపించి ఏ విధంగా అన్యాయంగా చంపిన దానికి మోడీ గారు ఒకటే చెప్పారు, ఏదైతే మీరు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారో అంతకి 100 రెట్లు మూల్యం చెల్లించుకునే విధంగా మీ యొక్క ఉనికిని దెబ్బతీసి ఎవరైతే చనిపోయారో వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరే విధంగా గట్టిగా మా యొక్క ప్రతీకారం ఉంటుందని చెప్పి మోడీ గారు ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగా మన సైన్యంలో ఉన్నటువంటి మహిళా సైనిక అధికారులు ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల యొక్క స్థావరాల మీద 9 చోట్ల మెరుపు దాడులతో, క్షిపణులతో, డ్రోన్లతో మెరుపు దాడులు చేసి
90 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టడం అనేది నిజంగా చాలా భారతీయులుగా మనందరం కూడా గర్వించాలి. పాకిస్తాన్ యొక్క ఉనికినే దెబ్బతీసే విధంగా ఏదైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని సమూలంగా మట్టుబెట్టే దాంట్లో సైన్యం చేస్తున్నటువంటి వీరోచితమైనటువంటి పోరాటానికి మనందరం కూడా మద్దతు తెలపాలి. ఇవాళ భారతీయులందరూ మరి నిన్న తెల్లవారుజామున జరిగిన సంఘటన అంటే మన భారత సైనికులందరూ ఉగ్రవాద స్థావరాలు 9 స్థావరాలని దెబ్బతీయటం, ముఖ్యంగా మసూద్ స్థావరం మీద అతని యొక్క ఉనికి కోల్పోయేలాగా అక్కడ టెక్నికల్ వ్యవస్థ కానీ అక్కడి నుంచి వాళ్ళు మన భూభాగంలోకి మరి ఎన్నోసార్లు దొంగతనంగా దొంగ దెబ్బతీస్తూ ఉన్న తరుణంలో అలా టెక్నాలజీ ఉపయోగించుకున్న నడుస్తూ ఉన్నారు. ఆ టెక్నాలజీని పూర్తిగా నిన్నటితో ధ్వంసం చేశారు. కోలుకోలేని స్థితిలో ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు 9 ముఖ్యమైన శిబిరాలు ధ్వంసం అయిపోయినాయి. మరి ఈ తరుణంలో భారతదేశంలో మనం మోడీ గారి యొక్క చర్య మరి భారతదేశం అంతా మరి ఇవాళ ఆనందంగా మరి మొన్న వాళ్ళు ఉగ్రవాదులు జరిపిన దాడికి కళ్ళ ముందే భర్తల్ని చంపేయటం, వాళ్ళ నుదురుకున్న కుంకుమ తీసేయటం, వాళ్ళు ఎంతో బాధపడ్డారు. ఈరోజు దాని ప్రతీకారంగా సింధూర్ అనే మరి పేరు పెట్టి ఈ కార్యక్రమం ఏర్పడడం చాలా ఆనందదాయకం. గురువారం కురిసిన భారీ వర్షానికి పట్టణంలో జనజీవనం స్తంభించిపోయింది. ఉదయం నుండి ఉక్కపోతగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం నుండి ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీనితో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. ఈదురుగాలులకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొన్ని చోట్ల ఇళ్లపై మరియు వాహనాలపై చెట్లు పడటంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా పట్టణంలో భారీగా వివాహాలు జరగడంతో అకాల వర్షానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ చలివేంద్రం నందు మజ్జిగ పంపిణీ నిర్వహించారు. పావులూరి రాజా మాధురిల కుమారుడు అగస్త్యరామ్ జన్మదినోత్సవం సందర్భంగా తాత పావులూరు రాంబాబు, నానమ్మ ఉషారాణిల సహకారంతో బాటసారులకు మజ్జిగ పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈదరు శ్రీనివాసరావు, మురళీ మాస్టర్, కన్నెగంటి మురళి, కాకుమాన ఉపేంద్ర, జీవి నారాయణ, ఆలపాటి కిరణ్, వీరవల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఈరోజు మజ్జిగ కార్యక్రమం సందర్భంగా మా రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు పావులూరు రాంబాబు గారు, ప్రస్తుతం సభ్యులు రాజా మాధురి గారి కుమారుడు పావులూరు రాంబాబు గారి మనవడు అగస్త్యారామ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మజ్జిగ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటం అయింది. మరి వారికి ఈ అన్నదాత సుఖీభవ మా రోటరీ క్లబ్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మా రోటరీ మాజీ అధ్యక్షులు పావులూరు రాంబాబు గారు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వాళ్ళ మనవడైన అగస్త్యరామ్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు ఇక్కడ సలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. రాంబాబు గారు ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఈ అన్నదాత సుఖీభావ ఆధ్వర్యంలో చేయాలని కోరుకుంటూ ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు మా అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో చలివేంద్రము మజ్జిగ గత 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామండి. ఈ కార్యక్రమానికి మా రోటరీ సభ్యులు మాజీ అధ్యక్షులు పావులూరు రాంబాబు గారి మనవడు అగస్త్యారాం పుట్టినరోజు సందర్భంగా మా రోటరీ సభ్యులు, మా అన్నదాత సుఖీభావ సభ్యుల సమక్షంలో ఈరోజు మజ్జిగ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అగస్త్యారాంకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా తెనాలి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన సబ్ కలెక్టర్ సంజనా సిన్హా.
వయోవృద్ధులకు దివ్యాంగులకు ఉపకరణాలు సహాయ పరికరాలు ఉచిత పంపిణీ గుర్తింపు శిబిరం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.